నెక్స్ట్ వీక్ ప్లాన్ ఏంటి? ఐఎమ్ థింకింగ్ టు గో అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే. రేయ్ చపాతీని విసుకుతో. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు నేను చెప్పిన చైర్మన్ గారి ఫ్రెండ్ తాలూకు రెఫరల్ క్యాండిడేట్ వస్తున్నాడు. జస్ట్ ఫర్ ది సేక్ ఇంటర్వ్యూ చేయండి. మే కమీన్ సార్. రే ఎవడు బే నువ్వు సార్ నట్టుకొని కమ్యూనిక్ ఏమైనా అంటున్నావు? ఓకే ఇలా అనాలన్నా మేమే అన్నావు. రే సమరా, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళు. టేక్ యువర్ సీట్. ఓకే సార్. హలో హలో, ఎక్కడికి? సారీ సార్. టేక్ యువర్ సీట్ అంటే తీసుకెళ్ళిపోమని కాదమ్మా, ఉన్న సీట్లో కూర్చోమని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్ మిస్టర్ తంగవేల్, మీకు పేరు కొంచెం పెద్దగా అనిపిస్తే వేల్ అని పిలవండి సార్. కెన్ యూ ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ యూ? మై మమ్మీ ఆల్రెడీ టోల్డ్ మన గురించి మనం గొప్పలు చెప్పుకోద్రా వేల్ అని చెప్పింది సార్. ఓహో, Well, you said you are a Java developer. How many years experience you have? What are your specialties? ఎవ్రీథింగ్ రెజ్యూమ్ లో టైప్ చేయించా సార్. టెల్లింగ్ సేమ్ థింగ్ టైం వేస్ట్ సార్. మరి వాట్స్ యువర్ స్ట్రెంగ్త్? రోజు పొద్దున్నే పచ్చి పాలలో కొడి ముట్ట వేసుకొని తాగా. ముట్ట కోడి గుడ్డు సార్. మీరు కూడా వేసుకోండి, బలంగా ఉంటుంది. మరి మీ బలహీనత? వేడి నీళ్ళల్లో స్నానం చేసి బయటికి రాగానే చాలా బలహీనంగా ఫీల్ అవుతా. టవల్తో తుడుచుకోవడానికి కూడా బలం సరిపోదు. అప్పటికి చాలా సార్లు ఫ్యాన్ గాలికి అలా వదిలేసి ఆరబెట్టుకుంటా. ఎక్సలెంట్, యు ఆర్ సెలెక్టెడ్. ఓకే, ఆఫర్ లెటర్ మెయిల్ చేస్తాను, నెక్స్ట్ వీక్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ ఇంటెలిజెంట్. I know well. ఇలాంటి వాళ్ళ వలన మొత్తం ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఊరుకోండి సార్, అందరూ ఐఐటి నుంచి వచ్చారేంటి? మీరు పెట్లో నేర్చుకునే కదా వచ్చింది. ప్రాజెక్ట్లో పడితే బిడ్డడు వాడే నేర్చుకుంటాడు. హలో, ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి బాంబే. ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఓహో, ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి చెన్నై. ఇగో దాదా గవర్నమెంట్ ద్వారా పైసలు తక్కువైనారా రానరా ఎంగోర్రా అనుకో బిరి చలో. అరే అడు చూస్తుంటాడు చూడు అని సంగతి ఏందో. మామా నువ్వా మామ బయటికి రా. అరే ఇంకో 4 బిర్రి నువ్వు వస్తున్నావు. ఏయ్, బయటికి రా. అరే వస్తున్నా పోరా బై. తీసుకో బే. అరే రే రే ఈరా ఈరా జరురా ఇక్కడ దోమలరా. దిస్ ప్లేస్ సక్స్ మ్యాన్. ఎంత ఎంఎన్సీ కంపెనీల క్యాంటీన్ అటువంత మాత్రాన అంత ఉండదురా. మూలాలు మర్చిపోతే మట్టి కొట్టుకపోతావు. రే ఆపండ్రా మీ పంచాయతీ. నువ్వు చెప్పు మామా, మార్నింగ్ ఏదో హడావిడిగా కాల్ చేసావు. వాట్స్ ద మ్యాటర్? మామా 10th క్లాస్ లో మన ట్యూషన్ కి ఆ బండదాంతో కలిసి ఒక పిల్ల వచ్చేది తెలుసా? షాల్ని. చిన్నప్పుడు చీకట్ల దాన్ని వెనుకనుక ఏమేమో చేసినావు. అదే 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 అదే. ఆ పిల్ల మా ఆఫీస్కి వచ్చింది మామా. అచ్చా గుర్తుపట్టిందా? లేదు, ముందు ముందు పడితే చెప్పలేము. నెక్స్ట్ 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 చెప్పురా. ఏం తయారైందిరా పిల్ల. షీ సో హాట్ మామా. గోకినవా? అజీ ఫస్ట్ నైట్ లో. ఫస్ట్ నైట్ చిచి సైట్ లో. ఎట్ దట్ సెకండ్ నేను ఫ్లాట్ అయ్యాను మామా. లవ్వా? మరి దాని సంగతి ఏంద్రా? హెచ్ఆర్ చల్ ఆ హెచ్ఆరా నాకు హాత్ ఇచ్చి ఆ ఢిల్లీ గండి ఓకే చేసింది. ఓ షిట్ మ్యాన్. అరే అని తెలుగులో మాట్లాడమని పడసాలేగాడు. అసలే పోర్లేక మనముంటే ఆలేంద్ర ఎడికెళ్ళొచ్చి మన బొంతలో రాళ్ళు తొలుతురు. పోతే పోనీ మామ, రాయిపోయి రత్నం దొరికింది. ఇంత అందంగా తయారవుతుందని తెలిస్తే చిన్నప్పుడే లైన్ లో పెట్టేవాడిని. అంత సంకలు గుద్దుకోకు. చిన్నప్పుడు నువ్వు దాని వెనకెనక వాడు ఏమేమో చేసినావు చూడు, అవి అన్ని గుర్తుకురానంత వరకే. పోబే కుళ్ళు బోత్సాలే. అయినా అది జరిగి చాలా రోజులైంది కదా, గుర్తుపట్టే ఛాన్సే లేదు. అవునరా, అయినా అప్పుడెప్పుడో నిన్న ఒక పోరి కొట్టింది చూడు, గుంజి దొబ్బుది. నాగరాణి దాని కజిను పండపోరి. హలో, ఎక్కడున్నావురా? వస్తున్నా చెప్పమ్మా. సావిత్రి చచ్చిపోయిందిరా. సావిత్రి చనిపోయిందా? బాయ్ రా మామ, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. సావిత్రి ఇంత తొందరగా బాగుంది. అదేంటి, ఎవరో పోయి మీ ఫ్రెండ్ ఏడుస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు? ఆడు బాధపడేది కాగితం పూల్ సీరియల్లో హీరోయిన్ వచ్చింది. అంతేనా? నువ్వు ఎక్కువ బాధపడకు, తాగు. ఇంక సీరియల్లో పిచ్చేంద్రా.